ఈరోజు మనం బక్రీద్ బ్లూస్ గురించి మాట్లాడుకోవాలి. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అలాగే ఉత్తరప్రదేశ్లో ఈసారి ఒక ఊహించని పెద్ద మార్పు జరిగింది. అదేంటంటే ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా నడుస్తున్న ఒక ఆనవాయితీకి బ్రేక్ పడిందండి. కోల్కతాలో రెడ్ రోడ్ అని ఒక మెయిన్ రోడ్ ఉంటుంది కదండి. ఈసారి ఆ రెడ్ రోడ్ మీద బక్రీద్ నమాజ్ అనేది జరగలేదు. ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే అసలు ఈ రెడ్ రోడ్ మీద నమాజ్ చదవడం వెనుక ఒక చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఆ రెడ్ రోడ్ అనేది బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కంటోన్మెంట్ రోడ్ అనమాట. నగరానికి అత్యంత కీలకమైన రోడ్ అది. అలాంటి రోడ్ను పూర్తిగా బ్లాక్ చేసి ట్రాఫిక్ ఆపేసి మరి అక్కడ నమాజ్ చదవడం వాళ్ళు ఒక గొప్ప పనిగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక లాజిక్ ఏంటంటే ఆ రెడ్ రోడ్కి పక్కనే మహా అయితే ఒక 100 మీటర్ల దూరంలో బ్రిగేడ్ గ్రౌండ్ అని ఒక చాలా పెద్ద మైదానం ఉందండి. ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా గ్రౌండ్లోకి వెళ్ళి నమాజ్ చేసుకోవచ్చు కదా. కానీ వాళ్ళు అలా చేయరు. మెయిన్ రోడ్ మీద నమాజ్ చదవాలనేది వాళ్ళ పంతం. దీని వెనుక ఉన్న అసలు సైకాలజీ ఏంటంటే ఒక రకమైన ఆధిపత్యం చెలాయించడం. ఆ రోడ్ను బ్లాక్ చేసినప్పుడు చూసారా, ఈ కోల్కతా నగరం మొత్తం మా గుప్పెట్లో ఉంది, మా కబ్జాలను ఉంది అనే ఒక పవర్ఫుల్ ఫీలింగ్ వాళ్ళకి వస్తుందంట. ఎదుటి వాళ్ళకి మన పవర్ ఏంటో చూపించాలనే మైండ్ సెట్ అది. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకలేదు. ఆ రోడ్డు మీద నమాజ్ జరగలేదు కూడా. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా చూసుకుంటే అక్కడ కూడా ఏ రోడ్డు మీద కూడా ఎవ్వరూ నమాజ్ చదవలేదు. అయితే యూపీలో ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఎందుకంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు పవర్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆయన తెచ్చిన స్ట్రిక్ట్ రూల్స్కి జనాలందరూ ఆటోమేటిక్గా అలవాటు పడిపోయారండి. రోడ్ల మీద నమాజ్ చేయడం అనేది అక్కడ ఆగిపోయింది. కానీ కోల్కతాలో అలా ఆగిపోవడం మాత్రం నిజంగా ఒక సంచలనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే కోల్కతాను వాళ్ళు ఒక దారుల్ ఖిలాఫా లాగా ఫీల్ అవుతుంటారు. అసలు ఈ దారుల్ ఖిలాఫా అంటే ఏంటో తెలుసా అండి? ఇస్లామిక్ పుస్తకాల ప్రకారం దీనికి ఒక లెక్క ఉంటుంది. ఒకప్పుడు ముస్లిం రాజులు పరిపాలించిన ప్రాంతం ఏదైనా ఉంటే ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఎలాగైనా సరే ముస్లింలు తమ కబ్జాలకు తెచ్చుకోవడం వాళ్ళ బాధ్యతని, అది వాళ్ళకు లాజ్యమని అందులో రాసిందంటండి. ఆ ఫీలింగ్తోనే వీళ్ళు కోల్కతాను చూస్తుంటారు. ఎందుకంటే సిరాజుద్దౌలా కాలం వరకు బెంగాల్లో సుల్తాన్ రాజ్యమే నడిచింది కదండి. ఆనాటి పవర్ను మళ్ళీ చేతిలోకి తీసుకోవాలి, ఆధిపత్యాన్ని మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్ రోడ్ నమాజ్ లాంటివి చేస్తుంటారు. ఆ దారుల్ ఖిలాఫా ఫీలింగ్ వాళ్ళకి బలకెక్కిస్తుందంట. మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ సిరాజుద్దౌలా పోయినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అక్కడ ఉన్న అలీం ఉలేమాలకు కడుపులో మంటగానే ఉంటుందండి. ఎందుకంటే సిరాజుద్దౌలా అనేవాడు ఎంత క్రూరుడో, ఎంత బర్బరమైన పాలకుడో బెంగాల్ చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసండి. అప్పట్లో ఆయన గద్దెదించి మీర్ జాఫర్ని కూర్చోబెట్టినప్పుడు ముర్షిదాబాద్లో బెంగాల్లో ఇక్కడ ఉన్న జనాలందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది వాళ్ళకు ఒక దీపావళి పండుగలాగా అనిపించిందంట. ఒక క్రూరుడైన రాజు పోయినందుకు వాళ్ళు అప్పట్లో అంతలా సంబరాలు చేసుకున్నారు చూడండి. సరిగ్గా ఇప్పుడు కూడా బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి పడిన దెబ్బతో అలాంటి ఉత్సవ వాతావరణమే కనిపిస్తుందని చాలా మంది అంటున్నారండి. బెంగాల్లో సిరాజుద్దౌలా పోయినప్పుడు జనాలు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు కూడా ఈ రోడ్ల మీద నమాజ్ చేయనివ్వకుండా ఆపినప్పుడు అండి, అలాగే ఆవులను రోడ్ల మీద బహిరంగంగా కోయనివ్వకుండా ఆపినప్పుడు సరిగ్గా అలాంటి సంతోషమే జనాల్లో ఇప్పుడు కనిపిస్తుంది. ఇక గోవధ విషయానికి వస్తే అండి, బెంగాల్లో ఉన్న రూల్స్కి మిగతా రాష్ట్రాల్లో ఉన్న రూల్స్కి చాలా తేడానే ఉంది. బెంగాల్లో ఆవులను కోయకూడదని డైరెక్ట్గా బ్యాన్ చేసే చట్టం ఏం లేదండి. అక్కడ ఉన్నదల్లా కేవలం ఒక రెగ్యులేషన్ మాత్రమే. అది 1950 నాటి చట్టం. ఆ చట్టం ఏంటంటే ఎవరైనా జంతువులను వధించాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారుల నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న జంతువులను కోయకూడదు. అలాగే 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆవులను, ఎద్దులను కోయకూడదని ఆ రూల్ చెప్తుందండి. దీని మీద మొన్నటికి మొన్న మన టీఎంసీ లీడర్ మహువా మొయిత్రీ లాంటి వాళ్ళు పెద్ద రచ్చ చేశారండి. బీఫ్ తినడం మా జన్మ హక్కు అని ఏకంగా కోర్టుకే వెళ్ళింది. కానీ కోర్టు ఆమెకు గట్టిగా మొట్టకాయలు వేసి పంపించింది అనమాట. కోర్టు దెబ్బతో ఈ బ్యాచ్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అదే ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే పరిస్థితి వేరండి. అక్కడ గోవధ మీద కఠినమైన చట్టమే ఉంది కాబట్టి అక్కడ ఎవరు ఏం చేయలేరు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆ చట్టాన్ని అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. మన దేశంలో ఈ సెక్యులరిజం అనే పదాన్ని కొంతమంది తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో ఒకసారి ఆలోచించండి. నిజానికి వీళ్ళు సెక్యులరిజంని ఒక మతంలాగా మార్చేసి దాన్ని సామాన్య జనాల మీద బలవంతంగా రుద్దేశారండి. అసలు సెక్యులరిజం అంటే ఏంటండి? ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి కొమ్ము కాయకుండా అన్ని మతాల పట్ల తటస్థంగా ఒక న్యూట్రల్గా ఉండాలి. మతం అనేది ప్రభుత్వ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు కదా. చరిత్ర చూసుకుంటే ఒకప్పుడు పోప్ లాంటి మత పెద్దలు ప్రభుత్వ పనుల్లో కానీ ప్రతి చిన్న విషయంలో వేలు పెడుతుంటే వాళ్ళ పవర్స్ని ఒక లిమిట్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ సెక్యులరిజం అనమాట. కానీ మన దురదృష్టం ఏంటంటే అండి, మన దేశంలో సెక్యులర్గా ఉండాల్సిన బాధ్యత కేవలం హిందువుల మీద ఉందన్నట్లుగా ఒక కొత్త నెరేటివ్ని క్రియేట్ చేశారు వీళ్ళంతా. హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలి అనేది ఇక్కడ రూల్ అయిపోయింది చూడండి. అసలు ఈ పశ్చిమ బెంగాల్ యూపీ సంగతి పక్కకు పెడితే ముంబైలోని మీరా రోడ్లో జరిగిన ఇన్సిడెంట్ని కూడా మనం దీన్ని కనెక్ట్ చేసి చూడాలండి. మీరా రోడ్ని చాలా మంది ఒక చిన్న పాకిస్తాన్ లాగా చూస్తుంటారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఏకంగా అపార్ట్మెంట్ సొసైటీల లోపలికి బక్రీద్ బక్కర్లను తీసుకొచ్చేస్తారు.
ఏ మున్సిపల్ చట్టం చూసుకున్నా సరే, ఏ జంతువునైనా సరే ఖచ్చితంగా స్లాటర్ హౌస్లోనే, అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన కబైలాలలో మాత్రమే కోయాలని చాలా క్లియర్గా ఉంటుంది కదండి. కానీ వాళ్ళు ఆ చట్టాలను అసలు పట్టించుకోరు. కోల్కతాలో రెడ్ రోడ్ మీద ట్రాఫిక్ కాపి నమాజ్ చేయడం వెనుక ఎలాంటి మైండ్ సెట్ ఉందో, ఈ అపార్ట్మెంట్ల లోపలికి జంతువులను తీసుకొచ్చి కోయడం వెనుక కూడా అదే మైండ్ సెట్ ఉందండి నిజంగానే. దీనికి అసలు ఉద్దేశం ఏంటంటే కాఫీర్లను, అంటే ఇస్లాం నమ్మని వాళ్ళను భయపెట్టడం, వాళ్ళకి తమ పవర్ ఏంటో చూపించడం, వాళ్ళ మీద ఒక రకమైన టెర్రర్ని క్రియేట్ చేయడం, వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి తమ ఆధిపత్యాన్ని చెలాయించడం. ఎంత ఘోరం చూడ అసలు. ఇదంతా వాళ్ళగా సొంతంగా చేస్తున్నది కాదండి. మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే దీని వెనుక చాలా థియరీనే ఉంటుంది. షేక్ అహ్మద్ సిర్హిందీ, ఆయనకే ముజాదుద్దీన్ అల్ఫసాని అని మరో పేరు కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళ రాతల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వివిధ మత పెద్దలకు, రాజులకు రాసిన లెటర్స్ ముక్తాబాద్లో ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మన దేశంలో నడుస్తున్న ఇస్లాం అంతా కూడా ఆ సిర్హిందీ చెప్పిన సిద్ధాంతాల మీద నడుస్తోంది. నక్సుబందీలు కానీ, ఔరంగజేబు కానీ, షావలీలు కానీ, దేవబందీలు, బర్వెల్వీలు, కానీ వీళ్ళంతా ఫాలో అయ్యేది ఆయన సిద్ధాంతాలే అండి. ఆ సిద్ధాంతాలు ఏముందంటే హిందుస్థాన్లో హిందువులను మోరల్గా దెబ్బతీయాలి అంటే వాళ్ళను అవమానించాలి, అంటే వాళ్ళ రేంజ్ ఏంటో చూపించాలి. అంటే వాళ్ళు ఏ జంతువునైతే అత్యంత పవిత్రంగా దేవుడిగా ఆరాధిస్తారో ఆవులను వాళ్ళ కళ్ళ ముందు కోయాలి. గోవధ చేయడం అనేది అత్యంత ఆవశ్యకం అని వాళ్ళు అందులో రాసుకున్నారండి. ఒకప్పుడు విదేశీ ఆక్రమణదారులు ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇదే పని చేశారండి. హిందువులు ఆవును దేవుళ్ళ పూజిస్తారని వాళ్ళకు అర్థం అవ్వగానే హిందువులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి గుడులను కూల్చడం, విగ్రహాలను ధ్వంసం చేయడం, గుడుల ముందే ఆవులను చంపి అపవిత్రం చేయడం లాంటివి కావాలని చేశారు. ఆ విధంగా హిందువులను డిమోరలైజ్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి పెట్టొచ్చు అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. అదే సైకాలజీ, అదే మైండ్ సెట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందండి. ఈ గొడవలన్నీ ఇలా జరుగుతుంటే కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం కూతురు ఒక కొత్త నెరేటివ్ని తెర మీదకు తెచ్చిందండి. ఫిర్హాద్ హకీం గురించి మీకు తెలిసే ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ లాంటి మహా మేధావులు, భద్రలోకులు మేయర్గా పనిచేసిన కోల్కతా లాంటి గొప్ప నగరానికి ఒక ముస్లింను మొదటిసారిగా మేయర్ని చేసిన పూర్తి క్రెడిట్ మమతా బెనర్జీకే దక్కుతుంది. సరే, ఆయన కూతురు మీడియా ముందుకు వచ్చి ఏమన్నదంటే, చూడండి మేమైతే మటన్ తినము, బీఫ్ తినము, కానీ అదంతే ఇష్టం ఉన్న వాళ్ళని, అది తినే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు? మీకు అంత పట్టింపు ఉంటే దేశం మొత్తం బ్యాన్ చేయండి. ఇక్కడేమో ముస్లింలు ఆపుతున్నారు, కానీ మన దేశం నుంచి విదేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కదా, దాన్ని ఎందుకు ఆపట్లేదని అడిగిందండి. చూడ్డానికి ఈ పాయింట్ చాలా లాజికల్గా ఉంది కదా, కానీ ఇక్కడే ఒక పెద్ద అబద్ధాన్ని జనాల్లోకి వదులుతున్నాం. ఆవిడికి నిజంగా అంత నాలెడ్జ్ ఉండి ఆ మాట అనలేదండి. ఈ మసీదుల్లో ఉండే అలీంలు, ఉలేమాలు కావాలని ఈ ఎక్స్పోర్ట్ని అనే అబద్ధాన్ని జనాల్లోకి వదిలి డైవర్ట్ చేస్తున్నారు. ఈసారి బక్రీద్కి ఏమైందంటే అర్షద్ మదన్ లాంటి పెద్ద పెద్ద మత పెద్దలు కూడా స్వయంగా ఒక ప్రకటన చేశారండి. ఆవులను ఎక్కడ కోయవద్దు, హిందువుల మనోభావాలను గౌరవించాలని వాళ్ళకు పిలుపునిచ్చారు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఏదో అమాంతం పెరిగిపోయి హిందువుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఈ మాట చెప్పలేదండి. దీని వెనక ఒక పక్కా పొలిటికల్ భయం ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళు నమ్ముకున్న ముస్లిం వీటో పవర్ ఇప్పుడు బెంగాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ పనిచేయడం లేదు. ఇది వాళ్ళకు క్లియర్గా అర్థం అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు చూసుకున్న లెక్కలు తప్పాయన్నమాట. అస్సాంలో 35% ముస్లింలు ఉన్నారు, అక్కడ వాళ్ళ ఆటలు సాగట్లేదు. బెంగాల్లో 27% ఉన్నారు, అది చేజారిపోయింది. యూపీలో 19% ఉన్నారు, అక్కడ అసలు వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. బీహార్లో 17% ఉన్నారు, అది కూడా వాళ్ళ కంట్రోల్ చేయి దాటిపోయింది అనమాట. కేవలం 6%, 9% ముస్లింలు ఉండి హిందువులు వాళ్ళు కొట్టుకు చచ్చే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల మాత్రమే వీళ్ళు కొంచెం డామినేట్ చేయగలుగుతున్నారు తప్ప, ఈ లెక్కలన్నీ చూసుకున్నాక ఉలేమాలకు భయం పట్టుకుందనమాట. ఇన్నాళ్ళు మనం అందరినీ కన్సల్టేట్ చేసి ఒకటే ఓటు బ్యాంక్ లాగా పాలిటిక్స్ చేశాం, కానీ దానివల్ల మనకి రివర్స్ నష్టం జరుగుతుంది, హిందువులు ఏకమవుతుందని వాళ్ళు భయపడుతున్నారండి. అందుకే ఈసారి ఆవులను కోయొద్దు అని వాళ్ళే చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. కానీ ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ గురించి వీళ్ళు చెబుతున్న మాటల్లో ఎంత నిజం ఉందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారత ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్పోర్ట్స్ ఆర్డర్లో చాలా క్లియర్గా అక్షరాలుగా ఒక రూల్ రాసి ఉంది. అదేంటంటే ఆవు, ఎద్దు మరియు దూడల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం చట్టపరంగా ప్రోహిబిటెడ్, అంటే పూర్తిగా నిషేధం. సో ప్రభుత్వం తరపున గోవధ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి అసలు పర్మిషన్ లేదు. మరి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న బీఫ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. అక్కడ వాళ్ళు టెక్నికల్గా జనాలను పిచ్చోలు చేస్తున్నారు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది కారా బీఫ్, అంటే గేదె లేదా దున్నపోతు మాంసం. మన హిందూ సాంప్రదాయాల్లో కూడా చూసుకుంటే అండి, అమ్మవారు జాతరలో మహిషాసురుని ప్రతీకగా దున్నపోతును బలిచ్చే ఆచారం ఎప్పటి నుంచో ఉంది కదండి. దానికి గోవధకి ఎలాంటి సంబంధమే లేదండి. కాబట్టి ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనే వాదన కేవలం జనాలను తప్పుదో పట్టించడానికి, ఈ ముస్లింలు విక్టిమ్స్గా చూపించుకోవడానికి ఆడుతున్న ఒక ఫాల్తూ మైండ్ గేమ్ మాత్రమే. ఇందులో ఎలాంటి నిజమే లేదు. చివరగా నేను ముస్లిం సోదరులకు ఒకటే మాట చెప్పుదలుచున్నానండి. మీరు కనీసం 2 రాష్ట్రాల్లోనైనా రోడ్ల మీద నమాజ్ చేయకుండా ఆగిపోయినందుకు మీకు కాంగ్రాట్స్ అండి. ఇక ముందు కూడా అదే అలవాటు చేసుకోండి.
ఈ దేశంలో ఉన్న మున్సిపల్ రూల్స్ని చట్టాలను గౌరవించడం నేర్చుకోండి. నిజంగా మీరు దుబాయ్కి వెళ్తే లేదా దోహా, ఖతార్ లాంటి ముస్లిం దేశాలకు వెళ్తే అక్కడ చట్టాలను ఎంత తూచా తప్పకుండా పాటిస్తారో ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చట్టాలను అలాగే గౌరవించాలి. మీరు ఉన్నది ఇస్లామిక్ కంట్రీలో కాదు, ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేవలం ముస్లిం పాలకుడు ఉంటేనే వాళ్ళ మాట వింటాము, హిందూ నాయకుడు పవర్లో ఉంటే మాత్రం చట్టాలను ఉల్లంఘిస్తామని, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే మైండ్ సెట్ ఉందే ఇక్కడైనా వదిలేయాలండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారాయి. చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవడానికి పాత నాయకులు లేరు కదా. ఇక్కడ యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు, అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ గారు, బెంగాల్లో సువేందు అధికారి గారు, ఉత్తరాఖండ్లో పుష్కర్ ధామి గారు, అలాగే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఇలాంటి నాయకులు ఉన్నారండి. వీళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళ రూల్స్ని ఇలా ఇంప్లిమెంట్ చేయాలో, చట్టాలను అతిక్రమించే వాళ్ళని ఎలా లిమిట్స్లో ఎలా ఉంచాలో కరెక్ట్గా చూసుకుంటున్నారు. కాబట్టి అనవసరమైన పంతాలకు పోకుండా చట్టాలను పాటిస్తూ ఒక మంచి పౌరుల్లాగా బతకడమే అందరికీ మంచిదండి. ఇదే రోజు బక్రీద్ మనకు నేర్పుతున్న అసలైన పాఠం అన్నమాట. జై హింద్, జై భారత్, వందే మాతరం.